అని చెప్పుకోవచ్చు. 22కి ఎన్ని రావచ్చు? 22లో దాదాపు 22 స్థానాలు సార్. మధిరా మున్సిపాలిటీలో మొత్తం 16 నుంచి 17 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ఓకే సో క్లియర్ గా ఉంది. ఓకే నెక్స్ట్ సత్తుపల్లిలో తుమ్మల నాగేశ్వరరావు గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇప్పుడు ఇది రిజర్వ్డ్ అయిందనుకోండి కాన్స్టిట్యున్సీ. సత్తుపల్లి మట్టా రాగమయ్య కదా ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎస్. సో ఎట్లా ఉంది సత్తుపల్లి పోటీ? సేమ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ ఉంది. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు మధిరాలో కూడా అంతకుముందు 2 సార్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది చైర్మన్ పీఠాన్ని. ఈ సత్తుపల్లి మున్సిపాలిటీకి సంబంధించి సత్తుపల్లిలో నియోజకవర్గానికి సంబంధించి సత్తుపల్లి కల్లూరు 2 ఉన్నప్పటికీ ప్రస్తుతం మనం సత్తుపల్లి అంశానికి తీసుకుంటే సత్తుపల్లి కూడా గతంలో బీఆర్ఎస్ ఇక్కడ చైర్మన్ ని కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో మొత్తం మున్సిపాలిటీలో 23 వార్డులు సత్తుపల్లిలో ఉన్నాయి. దీంట్లో టీడీపీ ప్రస్తుతం కాంగ్రెస్ తోటి కలిసి ముందుకు పోతా ఉంది. అటు సిపిఎం అన్ని పక్షాలు కూడా బీఆర్ఎస్ తోటి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్క నిమిషం, సిపిఎం బీఆర్ఎస్ అలయన్స్, కాంగ్రెస్ టీడీపీ అలయన్స్ అంతేనా? ఓకే. సిపిఐ లేదు ఇక్కడ. సిపిఐ పెద్ద ప్రాబ్లం ఉండదు సత్తుపల్లిలో. సిపిఐ పెద్దగా లేదు సార్. సిపిఐ లేదు. టీడీపీ ఎన్ని పోటీ చేస్తుంది సత్తుపల్లిలో? టీడీపీ ఎన్నిట్లో పోటీ చేస్తుంది? టీడీపీ ప్రస్తుతానికి పోటీ ఏం చేయలేదు. అభ్యర్థులు ఎవరు బరిలో లేరు. మొత్తం టీడీపీ పార్టీ అంతా కూడా కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అభ్యర్థుల తరఫున కీలక నేతలంతా కూడా అక్కడ కాంగ్రెస్ వార్డు సభ్యులకు మద్దతు ఎన్నికల బరిలో అయితే వాళ్ళు పూర్తిగా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. అయితే సిపిఎం బీఆర్ఎస్ బరిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సండ్ర వెంకట వీరయ్య పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధించి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ చైర్మన్ ని కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో కొంత పట్టు సాధించాలి. ఇక్కడ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ కొంత ఎన్ని కౌన్సిలర్ స్థానాలు సత్తుపల్లిలో 23. ఓకే 23 ఉన్నాయి. 23 వార్డులు ఉన్నాయి సార్. ఇక్కడ 23లో ఎవరికి ఎన్ని రావచ్చు? 23లో మొత్తం 16 నుంచి 17 స్థానాలు సత్తుపల్లి కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం క్లియర్ గా ఉంది. కాంగ్రెస్ క్లియర్ గా ఉంది. మనం ఇంకో విషయం చెప్పుకోవాలి సార్. చెప్పండి. క్లియర్ ఉంది. ఇంకో అంశం ఇక్కడ సత్తుపల్లి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామం ఇక్కడే ఈ నియోజకవర్గంలోనే ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన స్వగ్రామం కూడా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో ఉంది కనుక వీళ్ళంతా కూడా ఇక్కడే మోకాయించారు. కీలక నేతలంతా కూడా కాంగ్రెస్ నుంచి ఇక్కడే ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతానికి పొంగులేటి 1-2 రోజులు ప్రచారం చేసినా తుమ్మల నాగేశ్వరరావు ఇంకా బరిలోకి ప్రచారానికి రాలేదు. ఆయన సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఇంకా కూడా ఇంతకు ముందు మనం చెప్పినట్టు 16-17 స్థానాలకుంటే కూడా ఇంకా వీళ్ళు ప్రచారం చేసి ఇంకా కొన్ని ప్రయత్నాలు రాజకీయంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కనుక ఇంకా 1-2 స్థానాలు కూడా ఇక్కడ పెరిగే అవకాశం ఉంది. క్లియర్ కట్ గా ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం అయితే ఉంది. ఓకే. సో నెక్స్ట్ కల్లూరు మున్సిపాలిటీకి వద్దాం. కల్లూరులో చిన్న మున్సిపాలిటీ కదా, ఎంత 15 లోపే ఉన్నాయా స్థానాలన్నీ? లేదు సార్, 18 వార్డులు ఇక్కడ ఉన్నాయి కల్లూరులో. సార్ 20 వార్డులు కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నాయి. కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పడింది. మొన్నటి వరకు మేజర్ గ్రామ పంచాయతీ ఉండే. గతంలో మేజర్ పంచాయతీ ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ఇక్కడ హావా కొనసాగించింది. సర్పంచ్ కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్ ఉండే. ఇప్పుడు మొత్తం సీన్ అంతా రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే మనం కల్లూరులో కొంత కీలకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సంబంధించి అత్యధిక సర్పంచ్ స్థానాలు కల్లూరు మండలంలో గాని కల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా గెలుచుకున్నటువంటి నేపథ్యంలో కల్లూరులో కొంత బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ సండ్ర వెంకట వీరయ్య చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా కల్లూరులో ఉన్నటువంటి నేపథ్యంలో కొంత టఫ్ ఫైట్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మన స్థానిక సంస్థల ఎన్నికల వన్ సైడ్ కాదు, వన్ సైడ్ కాంగ్రెస్ అవకాశం అయితే ఉంది. వన్ సైడ్ కాంగ్రెస్ కాదు, కల్లూరులో పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉంటుంది. బీఆర్ఎస్ గెలవచ్చా మున్సిపాలిటీ? సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా కావచ్చా బీఆర్ఎస్ కల్లూరులో?
కల్లూరులో కొంత బట్టి పోటీ అయితే తీవ్రంగా ఉండే అవకాశం అయితే ఉంది సార్. నెట్ ఉంటది కనుక ఇది మనం ఏం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కొంత అధికార పార్టీకి అవకాశాలు ఉండే అవకాశం ఉంది కనుక ఒకవేళ అధికార పార్టీకి ఉంటే ఎడ్జ్ ఉండొచ్చు. కాకుండా పోటీ ఇక్కడ మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వైరాలో ఎన్ని ఉన్నాయి? పోటీ ఎవరి మధ్యలో ఉంది? తక్కువ సమయం. వైరాలో మొత్తం 20 వార్డులు ఉండగా ఇక్కడ చాలా కీలకంగా ఇది బీఆర్ఎస్ ని చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఈ మున్సిపాలిటీ కూడా గతంలో బీఆర్ఎస్ గెలిచినటువంటి పరిస్థితే. ఖమ్మానికి కాంగ్రెస్ జిల్లా కంచుకోట అన్నప్పటికీ కూడా ఇంతకు ముందు మనం చెప్పినట్టు అన్ని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా. జెడ్పీ పీఠాన్ని కూడా గతంలో బీఆర్ఎస్ కైవసం చేసుకున్నప్పటికీ వైరా మున్సిపాలిటీ కూడా గతంలో బీఆర్ఎస్ గెలిచింది. మొత్తం 20 వార్డులు ఉండగా ఇక్కడ బీఆర్ఎస్ 18 స్థానాల్లో బరిలో నిలిచింది. సిపిఎం తోటి బీఆర్ఎస్ పొత్తున్నటువంటి నేపథ్యంలో 2 స్థానాల్లో కూడా సిపిఎం అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ 18 స్థానాల్లో పోటీ చేస్తుండగా సిపిఐ 1 ఇండిపెండెంట్ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సిపిఐ తోటి పొత్తుంది కాంగ్రెస్. అందులో భాగంగా ఇక్కడ ఈ మధిర మున్సిపాలిటీకి సంబంధించి అటు బట్టి విక్రమార్క గాని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులకు సంబంధించి జనరల్ ఉమెన్ అయినటువంటి క్రమంలో ఇరు మంత్రులకు సంబంధించినటువంటి అనుచరులను ఇక్కడ వార్డు సభ్యులుగా నామినేషన్ వేసి ఎన్నికల బరిలో నిలిచారు కనుక చైర్ ఉమెన్ కోసం అటు బట్టి విక్రమార్క పొంగులేటి చాలా టఫ్ ఫైట్ లో ఈ చైర్మన్ పదవి నడుస్తుంది. అందుకే వైరాలో క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ ఉంది. క్లియర్ గా లేకపోవచ్చు సార్. ఎందుకంటే బీఆర్ఎస్ కు ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. అట్లాగే ఎమ్మెల్సీ తాత మధు కూడా ఇక దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ గా ఉన్నటువంటి మదల్లాను అనారోగ్యంతో చనిపోయినటువంటి క్రమంలో కొంత బీఆర్ఎస్ కు సానుకూలంగా ఉందన్న ఉద్దేశంతో కీలక నేతలంతా కూడా వైరాలో మోహరించారు. బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొన్ని లుకలుకలను క్యాచ్ చేసుకొని వీళ్ళంతా ఆ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నటువంటి క్రమంలో బట్టి విక్రమార్క స్వస్థలం తెలిసి వైరా బట్టి విక్రమార్క స్వస్థలం స్నానాల లక్ష్మీపురం అంతేనా? లక్ష్మీపురం అవును సార్, లక్ష్మీపురం స్థానాలు లక్ష్మీపురం. ఆయన సొంత ఆయన మధిర నియోజకవర్గం అయినప్పటికీ కూడా వైరా నియోజకవర్గంలో ఆయన స్వగ్రామం ఉంది కనుక ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు. ఆయన అనుచరులకు సంబంధించి ఒక చైర్ ఉమెన్ గా జనరల్ అయినటువంటి నేపథ్యంలో ఆమెను బరిలో నిలిపారు. మరోపక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మొదటి నుంచి వైరా నియోజకవర్గంలో పట్టున్నటువంటి క్రమంలో ఆయన అనుచరురాలని కూడా వార్డు సభ్యురాలుగా వేసి చైర్మన్ లో పోటీ కోసం ఉన్నారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ తో కొన్ని అటు ఎమ్మెల్యేకు సంబంధించి ఇటీవల కాలంలో మనం ఎక్స్క్లూజివ్ వార్త కూడా అక్కడ ఇచ్చాము. ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే వార్డు సభ్యులకు సంబంధించి అటు బట్టి గాని పొంగులేటి గాని ఇద్దరు అనుచరులకు ఇచ్చారు. మధ్యలో ఎమ్మెల్యే నలిగిపోతున్నారు. ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులకు అక్కడ ఎలాంటి వార్డు సభ్యులుగా లేరు. అందుకనే ఎమ్మెల్యే కొంత ఇబ్బంది పడతాడు. అటు పొంగులేటి బట్టికి సంబంధించిన వాళ్ళు మాత్రమే బరిలో ఉన్నటువంటి